పళ్ళు కడిగేసి పెట్టుకున్నాను కదా, టమాటాలు కడిగేసాక 1 డే క్లాత్ మీద ఆరబెట్టుకున్నాను. ఆరబెట్టుకున్నాక నెక్స్ట్ డే ఇదిగోండి ఇలా క్లీన్ చేసుకొని ఇలా పెట్టుకుంటున్నాను అనమాట. 10 kgsకి ఇలా పాడైన పళ్ళు వేయకూడదు అనమాట. ఇందులో పచ్చడిలో పచ్చడి పాడకూడదు. కొండంతా కూడా ఒకేలాగా ముగ్గాలన్నమాట, రెడ్గా. ఇలాంటివి వేయకూడదు, అందుకు పక్కన పెట్టేసాను అనమాట. లేడీస్ బాత్రూమ్ అలాంటివి పచ్చడి కూడా పెట్టుకోకూడదు అలాంటివి, ఎందుకంటే పచ్చడి పాడవుతుంది. అలాంటివి కూడా కొంచెం ఇలా కట్ చేసుకున్నాక తుడుములు తీసుకొని కట్ చేసుకోవాలండి నీట్గా. కట్ చేసుకున్నాక నేను 1 kgకి 1/2 స్పూన్ లెక్క నేను పసుపు వేసుకున్నాను. 100 grams చింతపండు, 100 grams ఉప్పు, గడ్డుప్పు, 100 grams చింతపండు, కారము అన్నీ 100 grams లెక్క తీసుకోవాలండి. మీరైతే 1 kgకి, నేను 5 kg తీసుకున్నాను అనమాట. ఎన్ని కేజీలు అయితే అన్ని 100 grams గడ్డుప్పు వేసుకోవాలండి, కల్లుప్పు. 100 grams లెక్క 5 kgలకి 500 grams గడ్డుప్పు వేసుకోవాలండి. చేసుకున్న టమాటా ముక్కలు ఎలాగూరయ్యో చూద్దామండి. ఇదిగోండి, ఈరోజుకి 2 days అవుతుంది, రేట్కి 3 days అవుతుంది అనమాట. చేస్తున్నారనమాట ఇద్దరము. ముక్కలు ఎండలో పెట్టుకుంటున్నాము. ఇలా గట్టి పిండాలండి. ఇలా చూడు, హాయ్ చెప్పు. ఇదిగోండి ఇలా ముక్కలు ఆరబెట్టుకుంటున్నాం అనమాట. ఇవి ముక్కలు 3 days అయ్యిందండి ఊరబెట్టాను కదా. ఇప్పుడు ఎండలో ఇలా గట్టిగా, ఇప్పుడు 3 days అయిందండి నేను ఎండబెట్టుకున్న ముక్కలు. టంగు మనలాక ఎండబెట్టుకొని పైన పొట్టు తీసాను, గింజలు కూడా వడగట్టేసి ఆ టమాటా నీరులోనే వేసానండి. అలాగే చింతపండుకి ఉట్టెలు తీసుకొని పిక్కలు తీసేసి 100 grams 1 kgకి అలా వేసుకున్నానండి. 2 నానాక నైట్ అంతా నానాక మార్నింగ్ రోట్లో రుబ్బుకొని, కారం కూడా అందులో 1 kgకి 100 grams లెక్క వేసుకొని పోపు పెట్టుకున్నానండి. ఇప్పుడు పోపు దినుసుల కోసం ఆవాలు, జీరా, మెంతులు అన్నీ వేసుకొని, వెల్లుల్లి రెమ్మలు, కరివేపాకు, ఇంగువ అన్నీ వేసుకున్నాక ఆయిల్ చల్లగా అయిన తర్వాత మాత్రమే పిక్కలంతా పచ్చడి వేసుకోవాలండి. ఒకే